ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. గత రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. కుండపోతగా కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. పలు కాలనీలు నీటిలో మునిగిపోయాయి. ఇళ్లలోకి భారీగా వరద నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అటు సింగూరు ప్రాజెక్టుకు భారీగా వరద పోటెత్తడంతో నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. మెదక్ జిల్లా హవేలీ గన్పూర్ మండలంలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. ధూప్ సింగ్ తండా చుట్టూ వరద నీరు చేరింది. వ్యవసాయ పనులకు వెళ్లిన 2 వ్యక్తులు గుండారం వాగులో చిక్కుకుపోయారు. వారిని రక్షించాల్సిందిగా జిల్లా కలెక్టర్కు మొరపెట్టుకుంటున్నారు తండావాసులు. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. మెదక్ జిల్లా టెక్మాల్, రేగోడు మండలాల్లో వరుణుడు బీభత్సం సృష్టించాడు. నిన్నటి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు వంకలు చెరువులు పొంగి పొర్లుతున్నాయి. రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి. రేగోడు మండలం మర్పల్లి గ్రామానికి వెళ్లే రోడ్డు పూర్తిగా మోకాలు లోతు నీటితో జలమయం కావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. గ్రామంలోకి వరద నీరు పోటెత్తడంతో మర్పల్లి గ్రామంలో ఇళ్లన్నీ వరద నీటిలో చిక్కుకుపోయాయి. టెక్మాల్ ప్రాంతంలోని గుండు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. మెదక్ జిల్లా రామాయంపేటలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. ఆర్ వెంకటాపూర్ గ్రామంలో రాత్రి నుండి కురుస్తున్న భారీ వర్షానికి గ్రామంలోని పోసానికుంట కట్ట తెగిపోవడంతో ఇళ్లలోకి వరద నీరు చేరింది. ఇంట్లో నీరు చేరడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు గ్రామస్తులు. అటు పంట పొలాలు సైతం నీట మునిగాయి. పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. మెదక్ జిల్లా నార్సింగి పరిధిలోని చెరువు నిండి 44వ జాతీయ రహదారిపై భారీగా వరద నీరు చేరింది. రహదారిపై వర్షపు నీరు ప్రవహిస్తుండటంతో రోడ్డు మధ్యలోనే కారు నిలిచిపోయింది. 44వ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ఇప్పుడు మనకు కనిపిస్తున్న ప్రాంతం మొత్తం కూడా 44వ జాతీయ రహదారే. ఈ ప్రాంతంలోనే రోడ్డు ప్రమాదం జరిగింది. వడ్డెర కాలనీ వద్ద కార్ బైక్ ఢీకొన్నాయి. ఘటనలో కారు రోడ్డుపై పల్టీ కొట్టింది. వరద ప్రవాహానికి బైకర్ సడన్ బ్రేక్ వేయడంతో వెనక వస్తున్న కార్ అతన్ని ఢీకొట్టింది. దీంతో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మెదక్ జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్ష పరిస్థితులకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అడుగుదాం. మా కరెస్పాండెంట్ విష్ణు జాయిన్ అవుతున్నారు. విష్ణు, చెప్పండి, చూస్తున్నాం గుండాల దగ్గర 2 చిక్కుకుపోయినట్టుగా చెప్పారు. వాళ్ళని రెస్క్యూ చేశారా? ఓవరాల్ గా మెదక్ జిల్లాలో ఎలాంటి పరిస్థితి ఉంది? గుండాల దగ్గర రెస్క్యూ టీం ఇప్పుడే గ్రామం చేరుకోవడం జరిగింది. ధూప్ సింగ్ తండాలో ఉన్న వాళ్ళిద్దరిని తాడు సాయంతో బయటకు లాగడం కోసం ప్రయత్నం చేస్తా ఉన్నారు. అయితే గ్రామంలో మరొక 20 మంది కూడా పూరి గుడిసెలో ఉన్నారు. ఆ గుడిసె చుట్టూ కూడా నీళ్లు వచ్చినట్టు కూడా చెప్తా ఉన్నారు. అయితే అక్కడికి రెస్క్యూ టీం వెళ్లడం కోసం కూడా ప్రమాదకరంగా మారిన నేపథ్యంలో వారిని అక్కడే వాళ్ళను గమనించి బయటకు తీసుకురావడం కోసం జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ప్రయత్నం జరుగుతుంది. అయితే హవేలీ గణపురం మండలం నాగపూర్ వద్ద రోడ్డు పై నుంచి నీళ్లు వెళ్తున్న సమయంలో ఒక్కసారి వరద ఉద్ధృతికి రోడ్డు పై నుండి వెళ్తున్న కారు నక్కవాగులో కొట్టుకుపోవడం జరిగింది. దాంతో చాలా దూరం వరకు అందులో వారిని సురక్షితంగా రక్షించడం కోసం హవేలీ గణపూర్ పోలీసులు ప్రయత్నం చేశారు. ఇక నారాయణఖేడ్ మండలంలో అయితే నారాయణఖేడ్ మండలంలోని కల్లేరులో వాగు ఉధృతంగా పొంగిపోవడంతో అట్లాగే నారాయణఖేడ్ టు కల్లేరు వెళ్లే రహదారి కూడా
పూర్తిగా దిగ్బంధం జరగడం జరిగింది. నేషనల్ హైవే కూడా హైదరాబాద్ నుండి నాగూర్ వెళ్లే నేషనల్ హైవే నెంబర్ 44 పై కూడా నార్సింగ్ గ్రామం వద్ద వచ్చిన నీటితో వాహనాలన్నీ కూడా నిలిచిపోవడం జరిగింది. మరోవైపు మెదక్ లో ఏదైతే మెదక్ జిల్లాకు వరప్రదానమైన సింగూరు ప్రాజెక్టు నుండి మరో 4 గేట్లను వదలడంతో దిగువకు నీరు వస్తున్నారు. సుమారు 40,000 క్యూసెక్ల నీటిని కిందికి వదలడం కోసం అధికారులు ప్రయత్నం చేస్తా ఉన్నారు. అయితే భారీ ఎత్తున వరదలు వస్తున్న నేపథ్యంలో పరివాహక ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు. గ్రామాల్లో ఎక్కడైతే వరద ముంపు గురైన గ్రామాలు ఉన్నాయి వాటన్నిటిలో కూడా రెవెన్యూ అధికారులు అట్లాగే పోలీస్ యంత్రాంగం ఎప్పటికప్పుడు పర్యవేక్షించడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఏదైతే గుండారం నుంచి వస్తున్న వాగు ఉధృతికి పోచారం ప్రాజెక్టు కూడా భారీ ఎత్తున పొంగి పొరులుతా ఉంది. 50 సంవత్సరాల తర్వాత 38 ఫీట్ల నీటితో పోచారం ప్రాజెక్టు పొంగి పొరులుతా ఉంది. దాని తర్వాత ఏదైతే మెదక్ జిల్లాలో మరో ప్రాజెక్టు అయిన గణపురం ఆయకట్టు నుండి కూడా పెద్ద ఎత్తున వరద నీరు వస్తా ఉంది. దాంతో ఎడపాయల వనదుర్గ ఆలయం కూడా మునిగిపోయిన పరిస్థితి కనపడతా ఉంది. మొత్తంగా కనుక చూసుకుంటే వరద ఉధృతి ఇంకా తీవ్రంగా కొడతా ఉంది. గత 2 గంటలుగా కొంత వర్షం తగ్గుముఖం పట్టినప్పటికీ కూడా పైనుండి వస్తున్న వరద తీవ్రంగా గ్రామాలను ముంచెత్తున్న పరిస్థితి కనపడుతుంది. ఇటువైపు కనుక చూసుకుంటే సిద్దిపేట నుండి రామంపేట వస్తున్న దారిలో కోనాపూర్ వద్ద ఉన్న బ్రిడ్జ్ కొట్టుకపోవడంతో కోనాపూర్ సిద్దిపేట మధ్య ఉన్న రహదారి పూర్తిగా కొట్టుకుపోవడం జరిగింది. ఆ రోడ్డు పైన సిద్దిపేట నుండి మెదక్ వైపు వస్తున్న వాహనాలన్నీ కూడా నిలిపేసిన పరిస్థితి కనపడతా ఉంది. రైట్ విష్ణు, సహాయక చర్యలు ఎలా ఉన్నాయి? ఎందుకంటే లోతట్టు ప్రాంతం చాలా ఎక్కువగా ఉంది, దట్టు కొంత మెదక్ అనేసరికి రూరల్ ప్రాంతమే ఎక్కువ వస్తుంది కదా. ఖచ్చితంగా సహాయక చర్యలకు సంబంధించి కనుక చూసుకుంటే ప్రధానంగా ఈ ప్రభావం అంతా కూడా సిద్దిపేట జిల్లా కంటే కూడా జిల్లా అట్లాగే సంగారెడ్డి జిల్లాలో ఈ ప్రభావం చాలా తీవ్రంగా కనబడతా ఉంది. అయితే సంగారెడ్డిలో న్యాయస్కేట్ నియోజకవర్గం అట్లాగే జైరాబాద్ నియోజకవర్గంలో ప్రాంతాలన్నీ కూడా కొంత జలమయమరిగాయి. అయితే నారింజ ప్రాజెక్టు ఉధృతంగా పొంగిపోవడంతో జరాసంగ మండలం చాలా గ్రామాల్లోకి నీళ్లు రావడం జరిగింది. అయితే గ్రామంలో సహాయక చర్యల కోసం రెవెన్యూ అధికారులు అట్లాగే గ్రామ కార్యదర్శుల ఆధ్వర్యంలో ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండడం కోసం జిల్లా కలెక్టర్ స్వయాన పరిశీలిస్తా ఉన్నారు. అట్లాగే మెదక్ జిల్లాకు సంబంధించి కనుక చూసుకుంటే జిల్లా మెదక్ నియోజకవర్గ ఎమ్మెల్యే అట్లాగే మరికొంతమంది అధికారులందరూ కూడా మెదక్ లో సహాయక చర్యలు కాపాడటం కోసం రెస్క్యూ టీమ్ ను అట్లాగే గజ ఈతగాళ్లను కూడా అందుబాటులో ఉంచడం జరిగింది. వాళ్ళు గన్పూర్ లో ఉన్న ఏదైతే గన్పూర్ ఆయకట్టు పరిహార ప్రాంతమైన ఇటు మంజిరా నీళ్లు వస్తున్న ప్రాంతాన్ని అంతటిని కూడా వాళ్ళు పరిశీలిస్తున్నారు. అయితే డ్రోన్ల ద్వారా ఎప్పటికప్పుడు కూడా వాతావరణం ఉన్న దాంట్లో డ్రోన్లు ఏర్పాటు చేసుకొని డ్రోన్ల ద్వారా ఎక్కడ వరద ఉధృతి ఎక్కువ అన్నది కూడా జిల్లా కలెక్టర్ కార్యాలయంలో పరిశీలిస్తున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తం కనుక చూసుకుంటే ఇప్పటి వరకు అయితే వరద నీటిలో మాత్రం చాలా గ్రామాలు మునిగి ఉన్నాయని చెప్పవచ్చు. ఈ ఉధృతి కనుక ఇంకా కాసేపు ఇలాగే కొనసాగుతుంటే మరికొన్ని గ్రామాలకు కూడా చేరే అవకాశం ఉన్న నేపథ్యంలో వాగులు కొన్ని గ్రామాల్లో ఉన్న చెరువుల నుండి ఇళ్లలోకి నీళ్లు వస్తున్న నేపథ్యంలో జేసీబీలతో చెరువులను కూడా తెగొట్టే పరిస్థితి అయితే కనబడతా ఉంది. మొత్తంగా పరిస్థితి అయితే పూర్తిగా మెదక్ జిల్లా అయితే నీట మునిగిందనే చెప్పుకునే పరిస్థితి అయితే కనబడతా ఉంది. పెద్ద ఎత్తున నష్టం అయితే జరిగే అవకాశం అయితే కనబడతా ఉంది. ఓకే విష్ణు, థ్యాంక్ యూ.